హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఒక సీలింగ్ ఫ్యాన్ ఎలా ఇన్స్టాల్ చేస్తారన్నది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. మా ఇంట్లో ఫ్యాన్ ఇన్స్టాల్ చేసి ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ అయితే అయిపోయింది. సో రీసెంట్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయింది. సో మేము కంప్లీట్గా ఈ ఫ్యాన్ని రీప్లేస్ చేయాలని చెప్పి అయితే అనుకున్నాము. సో ఏ టైప్ ఆఫ్ ఫ్యాన్ తీసుకోవాలి, ఏ బ్రాండ్ ఫ్యాన్ తీసుకోవాలి, అదేవిధంగా ఎటువంటి స్పెసిఫికేషన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఒక చిన్న సర్వే అయితే చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో వీడియో ఎండ్ దాకా చూడండి. ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇక్కడ మేము హ్యావెల్స్ ఫ్యాన్ అయితే పర్చేస్ చేసాం. దీని మోడల్ పేరు ఏంటంటే ఎంటైజర్. సో ఇందాక చెప్పినట్టుగా కొన్ని స్పెసిఫికేషన్ సర్వే అయితే మేమైతే చేసాము. దాంట్లో మనం కన్సిడర్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్యాన్ యొక్క బ్లేడ్ లెంత్. నార్మల్గా బయట మనకి 1200, 1400 బ్లేడ్ లెంత్ అయితే దొరుకుతుంది. సో మీరు రూమ్లో కానీ హాల్లో కానీ పెట్టుకోవాలనుకుంటే మాత్రం 1200 సరిపోతుంది. అదే ఇంకా చాలా పెద్ద రూము, చాలా పెద్ద హాలు ఉన్నట్లయితే మాత్రం మనం 1400 లెంత్ ఉన్న బ్లేడ్ లెంత్ అంటే ఫ్యాన్ యొక్క రెక్కలు ఉన్నది తీసుకుంటే మనకి సఫిషియెంట్గా ఉంటుందన్నమాట. ఇక సెకండ్ పాయింట్ మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఫ్యాన్కి రిమోట్ కావాలా వద్దా అన్నది. సో విత్ రిమోట్ అయితే మీకు 4000 అబోవ్తో స్టార్ట్ అవుతుందన్నమాట. సో వితౌట్ రిమోట్ ఏంటంటే 3500 అండ్ బిలోతో ఉంటుందన్నమాట. సో ఏంటి డిఫరెన్స్ విత్ రిమోట్ వితౌట్ రిమోట్ అని చెప్పి అంటున్నారు కదా. సో విత్ రిమోట్ వచ్చేసి ఏంటంటే మీకు బిఎల్డిసి మోటార్ అనే లేటెస్ట్ టెక్నాలజీతో వస్తుంది. సో ఇదేంటంటే మనకి కరెంట్ కూడా చాలా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 25 వాట్స్ నుంచి 30 వాట్స్ మధ్యలోనే ఉంటుందన్నమాట. సో వితౌట్ రిమోట్ వచ్చి మనకి ఏంటంటే 50 వాట్స్ నుంచి 72 వాట్స్ దాకా కరెంట్ అయితే కన్జ్యూమ్ అవుతుంది. కాకపోతే రెండిటికి ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో విత్ రిమోట్ చూస్తున్నట్లయితే ఇప్పుడు మేము ఎగ్జాంపుల్గా మా ఇంట్లో ఉన్న ఫ్యాన్ విత్ రిమోటే అండి. మేము ఆల్మోస్ట్ తీసుకొని ఒక 4 ఇయర్స్ అయితే అయింది. సో దానికి ఒక థర్డ్ ఇయర్లో ఏంటంటే మధ్యలో ఒక పిఎల్సి ప్రాబ్లం అయితే వచ్చింది. మళ్ళీ దానికి రీప్లేస్ చేయాలనుకుంటే వారంటీ కవర్ అవ్వలేదు. సో 1500 పే చేయాల్సి వచ్చింది. మళ్ళీ కొత్త పార్ట్తో రీప్లేస్ చేశారు. ఇప్పుడు బాగానే పనిచేస్తుంది. మళ్ళీ చూడాలన్నమాట ఎంతకాలం పనిచేస్తుంది ఏంటి అన్నది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకులే అని చెప్పేసి మేము ఇప్పుడు ఈ హ్యావెల్స్ ఫ్యాన్లో ఎంటైజర్ అనే మోడల్లో వితౌట్ రిమోట్ అనే ఒక ఫ్యాన్ని అయితే పర్చేస్ చేయడం అయితే జరిగింది. అంతేకాదండి, మనకి విత్ రిమోట్ పర్చేస్ చేసుకుంటే దానికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి రెగ్యులేటర్ అవసరం లేదు. అదేవిధంగా వితౌట్ రిమోట్ ఫ్యాన్ తీసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా రెగ్యులేటర్ కావాల్సిందే. సో మనకు తెలిసిందే ఏ కంపెనీ కూడా రెగ్యులేటర్కి మనకి వారంటీ గ్యారంటీ అయితే ఇవ్వదు. సో అది ఎంతకాలం వస్తుంది అనేది తెలీదు. సో ఇదొక డిసడ్వాంటేజ్ అనమాట. ఇక థర్డ్ పాయింట్ విషయానికి వస్తే ఫ్యాన్ యొక్క ఆర్పిఎం. సో నార్మల్గా ఫ్యాన్ యొక్క ఆర్పిఎం ఎంత ఉండాలి? 380 ఉండాలి. సో ఆబ్వియస్గా 380 కన్నా తక్కువ ఉందనుకోండి, అది చాలా తక్కువ గాలి వస్తున్నట్టు లెక్క. ఇంకా 380 అండ్ అబోవ్ ఉందనుకోండి, చక్కటి గాలి వస్తుంది అన్నట్టుగా లెక్క. ఇక ఫోర్త్ పాయింట్ ఏంటంటే నాయిస్. ఏ ఫ్యాన్కి ఎంత నాయిస్ వస్తుంది? నార్మల్గా మీరు ఏమైనా షాప్కి వెళ్ళారనుకోండి, బిఎల్డిసి ఫ్యాన్ చాలా తక్కువ నాయిస్ వస్తుందండి, ఆర్డినరీ ఫ్యాన్స్ ఎక్కువ నాయిస్ వస్తుందని చెప్పి అంటారు. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రెండు సమానమేనండి, ఎక్కువ పెద్ద డిఫరెన్స్ కూడా లేదు. సో మీరు వర్క్లో పడితే అసలు ఏ ఫ్యాన్కి ఎంత నాయిస్ వస్తుంది అన్నది మీరే గమనించరనమాట. సో మీరు నాయిస్ గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ బిఎల్డిసి ఫ్యాన్ కానీ నార్మల్ ఆర్డినరీ ఫ్యాన్ కానీ ఒకటే నాయిస్ వస్తుంది. ఇక ఫోర్త్ పాయింట్ విషయానికి వస్తే ఫ్యాన్కి డస్ట్ ప్రూఫ్ అనే పదం వాడుతున్నారండి ఈ మధ్యకాలంలో. సో నాకు తెలిసి ఎటువంటి ఫ్యాన్కి అయినా సరే డస్ట్ పడుతుంది, మీరు తుడుచుకోవాల్సిందే. సో డస్ట్ ప్రూఫ్ ఫ్యాన్ ఉంది అంటే మాత్రం మీరు అసలు ఏ మాత్రం కూడా నమ్మమాకండి. సో ఇక ఫిఫ్త్ పాయింట్ అనమాట, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సో ఫ్యాన్ యొక్క డిజైన్ అండ్ మోడల్. సో మనకు మార్కెట్లో ఏంటంటే హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్, హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. మీరు షాప్లోకి వెళ్ళంగానే వాళ్ళే మీకు ఒక క్యాటలాగ్ అయితే ఇస్తారు. దాంట్లో నుంచి మీరు చూస్ చేసుకోవచ్చు. సో మా పర్సనల్ చాయిస్ నన్ను అడిగితే మాత్రం నేను ఒక 2 కంపెనీస్ అయితే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ యొక్క మోడల్స్ కానీ కలర్స్ కానీ నాకైతే బాగా నచ్చుతుంది. అదేదో కాదండి, ఒకటి యాటంబర్గ్, రెండోది వచ్చేసి హ్యావెల్స్. ఈ 2 బ్రాండ్సే పర్టికులర్గా నేను ఎందుకు చూస్ చేస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళ యొక్క బ్రాండ్స్లో ఏంటంటే ఫ్యాన్స్ యొక్క మోడల్స్, యాస్థెటిక్ లుక్స్, మీరు బెడ్రూమ్లో పెట్టిన, హాల్లో పెట్టిన వాళ్ళ యొక్క డిజైన్స్ నాకైతే చాలా బాగా నచ్చుతుంది. సో రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే పవర్ కన్సెప్షన్ మనకి చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళది కూడా చాలా తక్కువ పవర్ కన్సెప్షన్లో ఉన్న ఫ్యాన్స్ని అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు మార్కెట్లోకి. ఇంకోటి నా పర్సనల్ చాయిస్ ఏంటంటే వితౌట్ రిమోట్ అయితే నేను తీసుకుంటానండి. అది ఇంకా మీ పర్సనల్ చాయిస్ అనమాట. మీకు విత్ రిమోట్ కావాలో వితౌట్ రిమోట్ కావాలో అనేది మీ పర్సనల్ చాయిస్. నేనైతే వితౌట్ రిమోట్తోనే వెళ్తాను. సో రెగ్యులేటర్ మోడల్తోనే వెళ్తాను. సో నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఈ వీడియోలో ఫ్యాన్ చూస్తున్నారు కదా, ఈ ఫ్యాన్ యొక్క కాస్ట్ మాకు 3600 అయితే పడింది. సో డైరెక్ట్ డీలర్ దగ్గర మేము పర్చేస్ చేసాము. ఎందుకంటే ఆన్లైన్లో మాకు 3700, 800 అలా చూపిస్తుంది, కానీ డీలరే మాకు మంచి ప్రైస్ ఇచ్చారు. సో మేము డైరెక్ట్గా అక్కడే తీసుకున్నాం అనమాట.
సో గైస్, ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పైతే అనుకుంటున్నాను. సో మీరు కూడా ఒక ఫ్యాన్ కొనాలనుకున్నప్పుడు ఈ యొక్క 5 పాయింట్స్ని కన్సిడరేషన్ చేసుకుంటే చాలండి. మీరు ఎక్కువ గూగులింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మీకు మార్కెట్లో ఏంటంటే మంచి మంచి ఫ్యాన్స్ కూడా అవైలబిలిటీలోనే ఉంటుంది. కావాలనుకుంటే 1-2 సార్లు రీసెర్చ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి, జస్ట్ ఒక లైక్ వేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.